భూమిపై జీవరాశులు సుభిక్షంగా మెలుగుతున్నారు అంటే అందుకు ఒక కారణం సూర్యుడే. అందుకే సూర్యుడిని కనిపించే దేవుడు అని అంటారు. సూర్య భగవానుడికి మాఘమాస శుక్ల పక్ష సప్తతిథి నాడు ఎంతో విశిష్టత ఉంది. ఈ విశిష్టత రోజునే రథసప్తమి అని కూడా అంటారు. ఈ పర్వదినాన మీకు శ్రీ సూర్యనారాయణ మహాక్షేత్రం గురించి చెప్తాను. ఈ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా నుండి ఉరవకొండ వెళ్లే దారిలో భూతగవి అనే గ్రామంలో ఉంది. శ్రీ సూర్యనారాయణ మహాపుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామి 7 గుర్రాలపై మనకు దర్శనమిస్తాడు. ఈ 7 గుర్రాలను వేద ఛాందస్సు అని కూడా అంటారు. గాయత్రి, త్రిష్ణు, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాలు రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. అంతేకాదు మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసులు ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం. ఆ రోజే రథసప్తమిగా పరిగణిస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది సూర్యుడు, ఆయన పరివారం. ముందుగా సూర్యుడికి ఇరువైపులా ఉన్నవారు వాయువు, వరుణుడు, బృహస్పతి, చంద్రుడు, బుధుడు, కేతువు, రాహువు, శని, శుక్రుడు మరియు మంగళుడు. ద్వారపాలకులు పింగళ, దండ. భార్యలు ఛాయ, సంధ్య, ఉష మరియు ప్రత్యు. ముందుగా మీకు వివరించినట్టు ఆయన 7 గుర్రాలు. ఇది మనకు భూతగవి అనే పుణ్యక్షేత్రంలో ఉంది. మీకు వీలైతే రథసప్తమి నాడు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మరియు ఇది మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.